ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 545 నామము ఫులోమాజాజిత. ఇది 6 అక్షరముల నామముతో కూడుకున్నది. ఫులోమాజితాయ నమః అని నమస్కరించుకోవాలి అమ్మగారికి. ఫులోమజ ఫులముని కూతురైన శచీదేవిచే అర్చిత ఆరాధింపబడుచున్నది. అర్చిత శచీదేవిచే పూజింపబడినదాన్ని కూడా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. పూర్వము నాహుషుడు 100 యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిని పొందినప్పుడు పాత ఇంద్రుడు అజ్ఞాతవాసంలో గడపవలసి వచ్చింది. అప్పుడు ఆ పాత ఇంద్రుని భార్య పులోముని కూతురైన శచీదేవి తమ గురువైన బృహస్పతి సలహా మేరకు అమ్మవారిని ఆరాధించి తన భర్త జాడను తెలుసుకోగలిగి ఆ ఇంద్రునికి ఇంద్ర పదవిని స్వర్గాన్ని కూడా పొందగలిగింది. అటువంటి అసాధ్యమైన వాటిని కూడా అమ్మవారు సుసాధ్యం చేస్తుందని ఈ నామము దృఢపరుస్తుంది. భక్తుల యోగక్షేమాలు తన నెత్తిన వేసుకుంటుంది. యోగక్షేమము వాయుమహాం అన్నదానికి ఇది ఒక తార్కాణము. ఫులోముని కూతురైన ఫులోమినే శచీదేవి అంటారు. ఇంద్రుని భార్య చేత అర్చింపబడింది కాబట్టి అమ్మవారు హాం ద్రీం అయ్యింది. హాం ద్రీం అని ఉచ్చరించినప్పుడు హాం వాగ్భవ బీజాన్ని, ద్రీం నీలకంఠ బీజాన్ని సూచిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఫులోమాజేతిహ ఫులోమతో జాతీయ ఇంద్రాణ్య అర్చిత తదా చ దేవి భగవతే శ్రేష్టాస్కంధే ఏకదాస్మహర్యత్ నాహు యశస్వరాజ్యం శాసతి శక్రాస్ప్రాప్తస్య మింద్రస్య భగవత్యరాధాతీత్యుక్తా సా తదా తేన శక్రపత్ని సుమానస జాగ్రహ మంత్రం దేవే గురుద్వాహ సుసాధనం వింధ్యం ప్రాప్య గుర్ధోరేవి దేవ్యం త్రిపురసుందరీం సామ్యగారదాయామాపహ బలిపుష్పహార్చవాయ నమః శుభౌరిత్యాద షడాక్షరం నమః. దేవేంద్రుని భార్య శచీదేవి. ఈమె ఫులముని కుమార్తె. ఒకప్పుడు నాహుషుడను మహారాజు అధిక పుణ్యములచే స్వర్గలోక రాజ్యము పొంది ఉండెను. అప్పుడు ఇంద్రుడు స్వర్గలోక రాజ్యమును విడిచి వెడలిపోయెను. ఆ సమయమునందు శచీదేవి తన భర్తను పొందగోరి దేవిని అర్చించెను. కదా దేవి భాగవతము 6వ స్కందమునందు గలదు. చక్కని మనసు గల ఓ శచీదేవి, నీవు దేవ్యానుగ్రహమును కలిగించు మంత్రమును శాస్త్ర ప్రకారంగా గురువు వలన ఉపదేశం పొంది జపించుమన్నెను. చెప్పిన వెంటనే శచీదేవి బృహస్పతి వలన దేవీ మంత్రమును ఉపదేశమును పొంది శుభములగు బాలుల చేతను, పుష్పముల చేతను, అర్చనముల చేతను దేవిని చక్కగా ఆరాధించెను అని గలదు. కనుక శచీదేవిచే అర్చింపబడినది అర్థము 6 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 546 నామము బంధమోచని. ఇది 5 అక్షరముల నామంతో కూడుకొని బంధమోచనాయ నమః అని చెప్పుకొని ప్రతిపదార్థము బంధముల నుండి మోచిని విముక్తిని కలిగినది. అజ్ఞాన బంధమును విడిపించుచున్నది. బంధాలంటే భౌతికమైనవే కానక్కర్లేదు. మానసికమైనవి, ఆధ్యాత్మికమైనవి, ఆవిద్య సంబంధమైనవి, ఇలా ఎన్నో రకాల బంధాలున్నాయి. ఒకరి చేతిలో కానీ, కారాగారంలో కానీ, విపత్కర స్థితులలో కానీ చిక్కుకొని నిర్బంధంలో ఉంటే ఆ బంధాన్ని భౌతిక బంధం అంటారు.
ఆశా దురాశలు కానీ, కామక్రోధులు కానీ, అభిమాన దూరాభిమానాలు కానీ, ఇలాంటివి ఏమైనా మనసుపై ఒత్తిడికి కారణమైతే ఆ బంధాన్ని మానసిక బంధం అంటారు. ఒక గురువు వల్లనో, ఒక ఆధ్యాత్మిక సంస్థ వల్లనో, ఒక క్షుద్ర దేవత ఆరాధన వల్లనో, సరిపడని మంత్రం వల్లనో, స్తోత్రం వల్లనో, దురాభిప్రాయంతో, దురుద్దేశంతో చేసే క్రతువు వల్లనో మనసు చిక్కుకొని చికాకు పెడితే ఆ బంధాన్ని ఆధ్యాత్మిక బంధం అంటారు. అన్ని రకాల బంధనాల విముక్తి కలగచేయున్నది అని ఈ నామానికి అర్థము. అజ్ఞాన బంధము నుండి విడిపించున్నది, కారాగార బంధము నుండి విడిపించుచున్నది, అజ్ఞానం చే కలిగిన సంసార బంధమును విడిపించున్నది, లేక కారాగారము ఖైదు నుండి విడిపించు ఈ విషయమును తెలుపు కథ హరివంశంలో కలదు. ఒకప్పుడు బాణాసురుడు అనిరుద్ధుణ్ణి పట్టుకొని తన పట్టణమందలి కారాగారమున బంధించెను. అంతటా అనిరుద్ధుడు దేవీనామముల చేతను ఇతర నామముల చేతను దేవిని కీర్తించి, ఓ విశాలాక్షి, నీవు నన్ను అనుగ్రహించినచో వెంటనే ఈ కారాగారం నుండి విముక్తుడగుచుండును. నేను ఈ పాదములను శరణు పొందితిని, నన్ను చూడుము అని బంధముల నుండి నీవు విడిపించగలవా అని స్తుతించెను. పరాక్రమము గల ఆ దేవి అట్లు స్తుతింపబడి వెంటనే బాణాసురపురమునందు బంధింపబడిన అనిరుద్ధుని విడిపించెను అని కథ కలదు. దేవి భాగవత అష్టకథ స్కందమందు వేరొక గాథ ఇట్టే గలదు గాని, ఏకవాలి అను రాజకన్యకను కాలకేతువు రాక్షసుడు పట్టుకొని బంధించెను. ఈ ఏకావలికి యశోవతి అగు చెలికత్తె గలదు. ఈమె దేవి మంత్రోపాసకురాలు. అందువలన తాను చేసిన దేవి మంత్రోపాసనలచే తన చెలికత్తె అగు రాజకుమారుని రాక్షస బంధము నుండి విడిపించెను. ఆ కథ కూడా ఇక్కడ ఉదాహరింపదగినదే. 5 అక్షరముల నామముతో కూడుకున్నది. ఈ నామము బంధమా విద్యాకం మోచాయతి, కారాగృహేదేపి మోచాయతి, తదుక్తం హరివంశే అనిరుద్ధాన ఏభాన్నమిహిబ్రహ్మ్యాచ్చ కీర్త్యస్సి శంకరి తత్పదసాధః విఘ్నానాశిక్షం ముచ్యాయ బంధనాత్. ఆవేక్షస్య విశాలాక్షి పదాతో శరణం వ్రజే, సర్వేషమేవ బంధనం మోక్షణం కార్తుమతాపి తహరభ్య ఏవం స్తుతా తదా దేవి దుర్గ పరాక్రమ బదంబనాపురే మనిరుద్ధం వ్యామోచోయ ద్వితీయానాం. ఏవం దేవి భగవతే షష్ఠస్కంద ఏకవాలి నామః కరాజా కన్యా కాలకేతునా దానేన బద్ధా యశోవత్యస్తస్కహ్యా సోపాస్తా భగవతి మాంత్రబలానోన్మిచిత ఇతి కథా స్మరతే. సాస్యత్రోపహదాస్య పంచాగ్నాక్షరం నామః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.